Me on May 30 going to watch biopic Karate Go by biopic is great. Good directing, making the కరెంట్ బాబు గారి బయోపిక్ అందుకే నేను సుదర్శన్ థియేటర్ పోతా అది ఒక టైప్ బాబు గారి నాటకం పోతా. సో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు Mr. Moderations. Running of long time and new video, నయా రియాక్షన్ తెలుసుగా చూస్తుంటే టమ్లైన్. సో కలేజ మూవీ రిలీజ్ అవుతుంది ఇంకా ఐ థింక్ 1 వీక్ ఉంది, 2 వీక్స్ మామూలు అయితే అంటే 13 కదా, 1 వీక్ తర్వాత ఇక అయిపోతుంది. సో ఇంకా మనం రియాక్షన్ అప్పటిలోగా మనం ఇది ఇన్స్టాగ్రామ్ లో కలేజ వీడియోస్ వస్తాయి కదా, వీడియోస్ కానీ ఫన్నీ ఫన్నీ రిలీజ్ వైపు వస్తాయి కదా ఇన్స్టాగ్రామ్ లో. సో అది చేద్దామని రియాక్షన్స్ ఇప్పుడు నేను మీకు వీడియోస్ చేస్తున్నా. సో లెట్స్ గెట్ టు స్టార్ట్. సో డైరెక్ట్ గా నేను ఓపెన్ చేసేసాను ఇన్స్టాగ్రామ్. సో చూస్తున్నా కదా. సో స్టార్ట్. డాక్టర్, you have 164 minutes left in your life. Me, సౌండ్ తగ్గిస్తా, సౌండ్ ఎక్కువ ఫోన్ మళ్ళీ ఒక కలెక్ట్ మూవీ చూసి చచ్చిపోవడమే. ఓకే, నెక్స్ట్ ఇంకో రౌండ్ చెప్పంటే పేగులు బయటకు వచ్చేస్తాయి. బాబు డైలాగ్స్ ఇన్ కాలేజ్ ఇస్ బ్యూట్ అడ్రనల్ క్రష్. రెండో కాళ్ళని తీసి పారుతారు కాబట్టి మగాళ్ళు ఇంకా చచ్చిపోలేదు. కూసిపడండి, వీపు విశాలంగా ఉందని పొడిచి పడతారా? ఈ కత్తిని తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోవాలా కొడుకున్నారా? పొడిచి పడుతున్నప్పుడు నా కొడుకుని కూర్చుని నీతో పడిపించుకోగలిగి ప్రతి యాదవకి నా పేరుతోనే ప్రాబ్లమా? ఇదిగో నేను కూడా ఒక్కడిని కొట్టి ఊరుకోను, మొత్తం 10 మందిని కొట్టి పారుతా. ఏం చెప్పా నా కొడుక్కి? 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడపు, మాంచి టేక పెట్టుకునుకోమని మేకులు దింపి పారుతా. నిన్ను చెప్పడానికి దేవుడు దిగి రావాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ ఈ ఒక్క పిచ్చి మర్త చేస్తా. ఇంకో రౌండ్ చెప్పంటే పేగులు బయటకు వచ్చేస్తాయి. ఇది దీంట్లో అయితే గైస్ కాలేజీలో డైలాగ్స్ త్రివిక్రమ్ గారు బాగా రాశారు డైలాగ్స్. చెప్తున్నా కదా, సూపర్ రాసిండు ఆయన. బాబా అంటే మనకి రిలేటబుల్ గా ఉంటాయి కొన్ని గోల్స్ ఇవన్నీ. ఇప్పుడు భూతమాత చూడు మన మహేష్ బాబు గారు, అవన్నీ రిలేటబుల్ నిజ జీవితంలో ఉన్నట్టు. చూడండి 188 టైమ్స్ చూసి ఫస్ట్ ఫిలిం ఇన్ ద వాచ్. త్రివిక్రమ్ స్పీక్ రైటింగ్ కరెక్టే. డైలాగ్స్ అనేవి మనకి రిలేటబుల్ అవుతాయి. టెంపుల్కి వెళ్ళి కాలేజ్ రిజిస్టర్ కేసు దొరకాలి అని కోరుకున్నా. నేను అంతే, నేను కూడా కోరుకుంటా. మర్చిపోయిన రేపు వస్తున్నట్టు ఓపెన్ చేస్తున్నట్టు అడ్వాన్స్ బుకింగ్ కాలేజా రిలీజ్, ఇంకా మనం కొనుక్కొని పోవడమే. వదలని మౌనం వినని అంద కిలకిలలాడే ఆనందం కలతల కాలం కలపను అందా మమతల దారం అల్లిన అనుబంధం వదల. సో నెక్స్ట్ రిలీజ్ కి ఇది మాత్రం మిస్ అవ్వను. వన్ ఆఫ్ ది బెస్ట్ టిఎఫ్ఐ టైటిల్ గా ఆన్ బాయ్స్ ఆన్ నౌ డేస్. వన్ ఆఫ్ ది బెస్ట్ టైటిల్ గా తెలుగు ఫినిష్ టైటిల్ గా బీజిఎం 2 మనీ. ఆయన శ్రీబాబు గారు అంటే అది దైవం మనిషే రూపీ అంటారు కదా, అది కూడా సూపర్. మీరే పీపుల్ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం తగ్గిస్తాను, అందుకే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. అలాగే ఇట్లాంటి టీవీ చూసుకొని, టీవీలో సౌండ్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడైతే నాకు పాపులర్ టీవీ షోస్ అని సౌండ్ తగ్గించాను. మీకు సౌండ్ పెట్టి ఎక్కువ పెట్టారంటే టీవీ పెట్టుకోవాలంటే టీవీ ఫోన్స్ పెట్టు, ఓకేనా? సో మాన్యువల్
ఇగో గైస్, దైవే మనుష్య రూపే రూప్ సహ కలేజ ఎంత కలేజ సూపర్ బీజం చూడండి. ఒకప్పుడు ఎలా కొట్టినాం మణి శర్మ గారు, ఏందో అక్కడ వెళ్ళిపోయారు. సో కలేజ టైటిల్ చెప్పిన కదా 534, అంటే 534 పీపుల్ ని మన మహేష్ బాబు గారు కాపాడారు. సో చూడండి, కా అంటే 5, లా అంటే 33, జా అంటే 4, సీతారామరాజు సేవింగ్ 534 పీపుల్. అది మనకి సో చూస్తున్నారు. సో కొంచెం బ్రేక్ ఇస్తున్నా. సో స్టార్ట్ అగైన్. పుష్యమి This movie where traitors will turn into temples. తెలిసిందేగా. నక్షత్రంలో అందరం మా ఆడియన్స్ మొత్తం డాన్స్ సాంగ్స్ అందరూ రెడీ అయిపోయి ఇక రీక్రియేట్ చేయాలి ఇది. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూడండి, ఖచ్చితంగా టెంపుల్స్ గా మార్చేస్తారు. ఇప్పటి నుండో రివ్యూ చూస్తున్న మూవీ రిలీజ్ అవుతుంది. ద ఆఫ్ కృష్ణ గార్ల్స్ బర్త్డే. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ మ్యాన్. అతిథి వస్తా అన్నారు. అతిథి ఏమో మమ్మీ బాబ్ మూవీ రిలీజ్ ఉంది అంట వెళ్తున్నా. ఓకే, నేను మనము ఇది మన మదర్ షాడో పైనకి వచ్చి జే బాబు అని వచ్చి గొంతు పొగు కాకురా. వావ్ సూపర్ మహేష్ బాబు. ఓకే చూడండి, గాడ్ ఆఫ్ ఫాల్కన్ అంట. మామ్స్ బి లైక్ వెన్ ఇట్ ఈస్ ఏ బాబ్ మూవీ రిలీజ్. నేను కూడా వస్తారా, పోదాం పదా. జై బాబు, జై బాబు అంతే. సో నెక్స్ట్ లేట్ అమ్మా చెప్పమ్మా. when you realize she is more dirty minded than you are. కరెక్టే. బ్రహ్మం గారు అన్నట్టు డర్టీ మైండ్ లాగా ఉంది, చాలా డర్టీ మైండ్ లాగా ఉందిరా బాబు. కాలేజ్ ఆఫ్ ఓకే టికెట్స్ చెప్తాను. ఇందాక చెప్పే కదా, రేపు సుదర్శన్ దేవి అనుకుంటా 2 టికెట్లు ఓపెన్ అవుతా అడ్వాన్స్ చేసుకుంటే ఎప్పుడు తయారు కానీ. సో ఇక నేను టికెట్ బుక్ చేసుకుంటా. ఇక మొత్తానికి మనం టికెట్స్ బుక్ అయితే వస్తా టెంపుల్కి. సుదర్శన్ టెంపుల్ అది థియేటర్ కదా, టెంపుల్ ఓకేనా. సో మనం తింటున్నాం, ఒక టికెట్స్ పోతానే అండి. నోటిఫికేషన్ రాలే మరి, టికెట్స్ ఓపెన్ అయ్యండి. కామన్ తింటున్నాం, లంచ్ బ్రేక్. టికెట్ అయిపోయినారా బాబు. relatives kid calling me uncle. Me who is 19 ఏళ్ళు who that kid father. కుర్రాడి ఇడికి తెలీదు, పెద్ద ఆడవి నువ్వు అన్నా చెప్పి దొప్పించుకోవద్దు. కుర్రాడి ఇడికి తెలీదు, పెద్ద ఆడవి నువ్వు అన్నా చెప్పి తప్పించుకోవద్దు. డైలాగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగుంటాయి. చూసినా థియేటర్స్ ఆఫ్ గాడ్ టోన్ ఇంటూ టెంపల్స్. సోదాగిస్తాం. Save our lives and take our pain away. Jai Jai Jai, sing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai, heal the world is all we pray. సూపర్. ఈ డైలాగ్ ఏంటంటారా బాబు. మన ఫ్రెండ్ గాడు మై ఫ్రెండ్
హైపింగ్ మీ టు గెట్ కలేజా టికెట్. అది అర్థమైందా మన ఫ్రెండ్ కలేజా టికెట్ ఓపెన్ అయిందట. పోరా చేసావే నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. కాదు మనం కాదు. మే 13 మా దేవుడి జాతర. కలేజా రిలీజ్ మే 13 కరెక్టే. నేను దేవుడిని కాదు, అర్థమైందా? దేవుడు ఎగసి పడే సూర్యుడు లాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్సి స్వామి ఇది నీ దర్శనం, ఇది నీ దినదర్శనం. నీ చుట్టూ ఎన్నెల్లు ఆఫ్టర్ లాంగ్ టైం కలేజా మన దవే రాజు కాస్ అన్నానా. ఏంటన్నా చూసుకోవాలి కదా నాన్న. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఊరుకోనా బొక్కలు ఇంటర్ మెత్తగా ఉన్నాయి. వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చాను. లైట్ గా తొక్కినన్నావు కదా బంగారం. మనకి జనరల్ గా ప్రిడిక్ట్ చేసేవారు చెప్తారు నాన్న. ఏ బంగారం ఎట్రా చూసుకోవాలి కదా నాన్న. నువ్వు ఇంగ్లీష్ లో తెలిస్తే చాలా స్టైల్ గా ఉంటుంది నాన్న. ఏం చేస్తున్నావు నాన్న? పాపా movie is so goated that almost every scene turned into meme. మూసకాళ్ళు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అట బ్రో. అసలు కలేజా అంటే ఒకప్పుడు ఎవడురా వాడు? మా దేవుడు కాపాడతాడా? 5 నూరులకు పైన 34 ప్రాణాలు కాపాడడానికి మా సావస్తాడు. ఉత్తరానికి పోయి వెతుకో. ఎవరిని? పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. వేరేడు పండు లాంటి కళ్ళు, హరిటాకంత చెయ్య. తుఫాన్లో పరిగెడతాడు. ఆనాలు కట్టేదా వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. సూపర్ కొట్టి ఇది మొత్తం టైలర్ అనుకుంటా కదా, అది పాత టైలర్. సో అటుంది nowadays. సేమ్ మెంటాలిటీ మన కూడా. చూద్దాం పెట్టు పోరాడట. రాజు సీతమ్మరాజు కలేజా. ఓ ఇది సితారే కదా, సారీ సితారా కాదు, మనకి వచ్చినది కాబట్టి సితారా. ఆఫ్టర్ కలేజా ఐ ప్రిఫర్ క్రిస్మస్ మ్యాన్. సో ఓకే ఇప్పుడు చూద్దాం. Which movie of that do you remember watching, which you loved, like Kaleja. Best movie ever. Raju, Sita Rama Raju. He's such an iconic character. సీతారామరాజు టాక్సీ డ్రైవర్. Which movie of that do you remember watching, which you loved, like Kaleja. ఇప్పుడు ఇంకొక వీడియో ఉంటాయి గైస్, దట్ అందరు సెలబ్రిటీస్ చెప్తారు, అది చూపిస్తూ మీ ఆన్ మే 13 కదా. భయపడమే పాటలకి. Man before making greatest masterpiece. కరెక్టేగా. కలేజా టైం. ఏమంటారా వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్ కార్డ్ ఎవర్. మే 13 థియేటర్ లో
పడితే తొలిపోవాలమ్మా. దగ్గర ఓకే, ఇక్కడ బాగా చేసుకుంటారా బాబు, మనోళ్ళు ఇక్కడ చేయట్లేదు. సరే ఏముండారా బాబు ఇక్కడ. పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. తాకితే నెత్తురు నీ నొదటి మీద పుట్టవుతుంది. ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి పెట్టెల బుక్కల మీద నవ్వులు వెలిగి అంతే మనం బానిస. సో 2025 బ్యాక్ టు 2010 కాలేజ్ ఆఫ్ 4K 1 మీటర్. ఇది కాలేజ్ టైప్స్. ఓకే, ఇదే ఇక్కడ చూడండి BTS ఫ్రమ్ కలేజా. అప్పుడు ఒకసారి యూట్యూబ్ అన్ని టెక్నాలజీ బాగా పెరిగాస్తుంది అప్పుడే. ఈవెన్ టాలీవుడ్ కెనాట్ డూ ఏ మూవీ లైక్ దిస్ అగైన్. ఇదిరా సినిమా అంటే. ఎవడు తాకితే నెత్తురు నీ నొదటి మీద పుట్టవుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి పెట్టెల బుక్కల మీద నవ్వులు పెరిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూస్తాడు, వాడిని తీసుకురా సీత, వాడిని తీసుకురా. మమ్మల్ని ఓకేనా, ఫస్ట్ టైం ముందు నన్ను బతికించు. ఎవరంటే ఆ సినిమాని ఫస్ట్ అది అందుకే ఫ్లాప్ అయింది. TFI ఫెయిల్డ్ హియర్ కాదు, TFI ఫెయిల్డ్ సెలబ్రేటింగ్ కాలేజా అనాలి. కరెక్టే. నా పర్సనల్ ఫేవరెట్ ఫిల్మ్స్ నాకు అతడు అండ్ కలేజా. అసలు నేను కలేజా ఎవరికైనా నచ్చకపోతే గొడవ పడేటోడిని, కొట్లాట చేసేటోడిని. నాకు కలేజా అనే సినిమా మొత్తం పిచ్చి ఇష్టం నాకు, మహేష్ బాబు గారిది. అండ్ So which movie of that do you remember watching which you loved? Like Kaleja. What did you like about him? Raju, Sita Rama Raju. చూసినప్పుడు అంటే ఇట్ వాజ్ లైక్ నాకు ఒక పక్క నన్ను ఎవరిని పొగడాలో అర్థం కావట్లేదు. రిగులు గారిని పొగడాలా, మహేష్ బాబు గారిని పొగడాలా. మహేష్ గారేమో అంటే ఆ టైమింగ్ అండ్ మోర్ ఓవర్ ఫేవరెట్ మూవీస్ అన్ని తీసుకుంటే రీసెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ కలేజా. I thought it would be really cool if I could have been an editor on Kaleja. కలేజా మూవీ మహేష్ బాబు చేసిన పర్ఫార్మెన్స్ అంటే ఇంకా నా భూత నా భవిష్యత్తులా ఉంటుంది. నా పర్సనల్ నాకు డైలాగ్స్ యూనిక్ ఉంటుంది. అంటే నేను చెప్తాను అంటే డైలాగ్స్ యూనిక్ ఉంటుంది. అంటే మన రిలేటబుల్ అవుతావు. డిజైన్ నీకు TFI కన్నా కేటాఫ్ ఇష్టమా? మనుషుల కన్నా మొక్కలు ఎక్కువైపోయారా? నీ ఇండియన్ వద్దు కానీ కొరియన్ బాయ్ ఫ్రెండ్ కావాలా? అమ్మా బాబుల కన్నా ఎక్కువ ఇష్టమే నీకు ఇది. నా కాలు కింద కస్స నలిగిపోతుంది. దీని పేరే ఉన్నావే ఫైకస్. కొరియనా? ఫైకస్ కొరియన్ నీకు మనుషుల కన్నా మొక్కలు ఎక్కువైపోయారా? నాకు ఇదే కోపం రావు ఎప్పుడు పేరు వస్తుంది. మనం థియేటర్కి ఎంత పోతాం అంటే బైక్ మీద పోవాలి. చూడండి వాటర్ డిగ్రీ బీజిఎం ఉంటుంది, బాస్ ఉంటుంది. మనీష్ శర్మ గారు కొట్టరా
మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో ఇంట్లో బీజం. యు రేజ్డ్ యువర్ వాయిస్ అగైన్స్ట్ యువర్ ఫాదర్. అరుస్తున్నాడు భయ ఏడు ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. కరెక్ట్గా me on May 30 going to watch biopic. Correct. Biopic is great. Good time. బాబు గారి బయోపిక్ అందుకే నేను సుదర్శన్ థియేటర్ పోతా. అక్కడికి పోతా. ఈ సాంగ్ కి థియేటర్స్ మొత్తం కాన్సర్ట్ అయిపోతాయి. ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా. వెయిటింగ్. ఆడు చూసా When I'm using mobile at midnight, my dad's reaction be like, దెయ్యాలు దొరుకునేవాళ్ళ. ఇప్పుడు పెద్ద మనిషి పరిగెత్తి 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 తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడితే చెవులు మూసుకోవాలి అని జ్ఞానం ఉండక్కర్లా. చేతులు కట్టేస్తే చెవులు మూసుకుంటారు. అరుస్తున్నాడు భయ్యేడు ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఆడు చూసాడు. what I expect for him, what I get for him. Okay, అదే ఎక్స్పెక్టేషన్ రియాలిటీ అర్థమే. దొరకదు కదా ఇది కాంప్లైంట్. ఓకే నాన్న, ఇలాంటి లారీలో వచ్చినప్పుడు చాలా దొంగతో ప్లాన్ చేసుకోవాలి. గాలి చూడు పైన మనిషి నిమోనియా వచ్చేది. నువ్వు చిన్నపిల్లలని చెప్తాను. కేర్ఫుల్గా ఉండాలి. ఎక్స్పెక్టేషన్ బెటర్ రియాలిటీ కన్నా. డెడ్ బాడీస్ లేస్తాయి. కలజ రీజ్ May 30. ఎవడు తాకితే నెత్తురు నీ నొదటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే తగిలి వస్తుందో, ఎవడి పెట్టిన ముక్కల మీద నామం పెరిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూస్తాడో వాడు చూసుకోగలుగుతా. నిజంగా థియేటర్ బాడీలు లేస్తాయి అనిపిస్తుంది. నేను థియేటర్లో సినిమా చూసినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పరా? చూడాలి. Beyond May 13 when the release of Kalajam. ఊరు వల్లకాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? ఎవరి పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెత్తాడు. Actor, director, music director, 20 to God mode. AFI audience failure year. అప్పుడు ఆడేసంటే అర్థం చేసుకోలే. ఎవడు తాకితే నెత్తుటి మీద పుట్టుకుతుందో, ఎవడు కాంపిటీషన్ వచ్చింది కాబట్టి భయం చేస్తుందో, ఎవడు తాకితే తగిలి వస్తుందో, ఎవడి పెట్టిన ముక్కల మీద నామం పెరిగి. ఇంకెప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తారు. కలజ మూవీలో మంచిగా రీకేజ్ చేయడానికే మంచి సీన్స్ ఏం లేవు. పామ్ థియేటర్లోకి ఈ రేంజ్ లో ఎంట్రీ కోసం రెడీ అవుతున్నాం. మీ పామ్ తీసుకొస్తుంది పామ్ కదా. నిజంగా గైస్ పాము తీసుకొస్తారట. అదేదో సుదర్శన్ 35 గ్రూపులు పిలుచుకో. మహేశ్వరుడు వస్తున్నాడు. దిస్ టైమ్ గాన్ బి హ్యూజ్. కాలేజ్ 4K మహేష్ బాబు గారు
నేను దేవుడు కాదు. పృథ్వీ కాదు అర్థమైందా? ఇష్టం మీద నువ్వు దేవుడు స్వామి. నాకు ఆ సుదర్శన్ ఇప్పుడు ఊపిరి కాసిందే. అతడు కూడా వస్తుంది మహేష్ బాబు బర్త్డేకి, మహేష్ బాబు గారి బర్త్డేకి. అది వెయిట్ చేద్దాం. కలేజా రిలీజ్ హైప్ వెళ్ళానా ఇక నిజంగానే సాంగ్ ఇంత బాగుందా? సాంగ్ ఏంటి ఇప్పుడు సారీ మనీష్ శర్మ గారు రాలేదు, మిస్సింగ్. కలేజా కట్స్ బోల్తే కలేజా రిలీజ్ ఫ్రమ్ మే 30. నా పర్సనల్ ఏ దొరికిన ఫేవరెట్ ఫ్యాన్ అందరూ ఫిల్మ్స్ ఫ్యాన్ నాకు కలేజాకి. అతడు అండ్ కలేజా. కొడతారు అసలు నేను కలేజా ఎవరికైనా నచ్చకపోతే గొడవ పడేటోడిని, కొట్లాట చేసేటోడిని. ఈజ్ అ సూపర్ స్టార్. ఐ లవ్ ఆల్ హిస్ ఫిల్మ్స్. నేను ఎస్పెషల్లీ ఆయన కలేజా కానీ వన్ నేను ఒకటే కానీ చాలా క్రిటికల్ అక్లెయిమ్ నాకు చాలా ఇష్టం. నాకు కలేజా అనే సినిమా మాత్రం పిచ్చి ఇష్టం నాకు, మహేష్ బాబు గారిది. అండ్ So which movie of Dad do you remember watching which you loved? Like Kaleja. Kaleja. I love Kaleja. Wow. చాలా unusual choice అది. అంటే చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. It's the best movie ever. It's actually the best movie. What did you like about him? Raju. Sita Raju. He's such an iconic character. Since you mentioned Dad, of course. Dad, dialogues ఇష్టమా, stunts ఇష్టమా, songs ఇష్టమా? Everything. Literally everything. But Kaleja's movie it's like I love it so much. If you want to play your dad's role on the screen, so మీరు ఏది చూస్ చేసుకుంటారు అండ్ ఎందుకు? I'd love to play Sita Raju from Kaleja. Wow. చూసినప్పుడు అంటే ఇట్ వాజ్ లైక్ నాకు ఒక పక్క నన్ను ఎవరిని పొగడాలో అర్థం కావట్లేదు. త్రిగురం గారిని పొగడాలా, మహేష్ బాబుని పొగడాలా. మహేష్ గారేమో అంటే ఆ టైమింగ్ అండ్ మోర్ ఓవర్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప, మా ఫ్రెండ్ అందరూ ఉన్నారు. నేను చెప్తున్నప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అనుష్క డబ్బింగ్ నేనే, మహేష్ బాబు హీరో డబ్బింగ్ నేనే, ఆఖరికి సునీల్ డబ్బింగ్ నేనే. అంటే అన్ని సార్లు మల్టిపుల్ చూసేసంటే ఆ చిన్న పాప నీకెలా తెలుసు అంటుంది. దానికి తెలియదు కదా ఎప్పుడు వచ్చిందో. సో అంటే నేను అన్ని సార్లు చూసేసిన అంత ఇంపాక్ట్ నాకున్న. ఇక్కడ ఒకటి విషయం చెప్పాలండి, నా కార్తికేయ 1 ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కలేజా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అని తీసుకుంటే రీసెంట్ టైమ్స్లో, నాట్ ఫ్రమ్ ద బిగినింగ్, కలేజా. నాకు ఆ మూవీ చాలా ఇష్టం. నాకు కూడా. మీరు యాక్ట్ చేసినవి కాకుండా వేరే మూవీస్ అంటే ఏది ఇష్టం? కలేజా. మహేష్ బాబు గారు. I thought it would be really cool if I could have been an editor on Kaleja. కలేజా మూవీ మహేష్ బాబు చేసిన పర్ఫార్మెన్స్ అంటే ఇంకా నా భూత నా భవిష్యత్తులా ఉంటుంది. నా అంటే చాలా వాళ్ళు వాచ్ దిస్ ఇన్ థియేటర్. సౌండ్ తగ్గించు గైస్, కొంచెం సౌండ్ ఎక్కువ ఉంది. అంటే కాపరేట్ వస్తుంది కదా మనకి. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాద సౌండ్ వచ్చింది. మురారి మ్యారేజ్ ఇన్వెస్టిగేటర్ బాధ క్యాట్ ఎస్విఎస్కి ఫ్లవర్ షాట్. ఇప్పుడు కలేజా స్నేక్ ఎన్టీఆర్ కూడా మనం స్నేక్ ఎన్టీఆర్ మ్యాన్ బిఫోర్ మేకింగ్ ఏ మాస్టర్ పీస్. ఈయన రామలక్ష్మణ్ కదా, రామలక్ష్మణ్ గారు. ఓకే, ఫైట్ మాస్టర్స్.
కలేజా రిలీజ్ గురుసలే ఓ షట్ మ్యాన్ తెలిసిపోతుంది. కలేజా రిలీజింగ్ ఆన్ May 13th. జస్ట్ ఇన్ రిలీజ్ బికాస్ బ్రో అసలు ఈ సినిమా పీక్ సినిమా ఒకప్పుడు అది ఒకప్పుడు సినిమా ఇప్పుడు కూడా అంతే. అదే కట్ క్లాసిక్ కలేజా సూపర్ ఉంటుంది. ఆ ఒక్కరోజు థియేటర్స్ జాతర జరుగుతుంది అంతే. ఆగస్ట్ 9th అతడు 4K వస్తుంది మన మహేష్ బాబు గారి బర్త్డే. అక్కడ కూడా జాతర, ఇప్పుడు జాతరే. అడ్వాన్స్ జాతర అనుకోని మహేష్ బాబు బర్త్డేకి అడ్వాన్స్ గా కలేజా జాతర, అడ్వాన్స్ జాతర ఇది. అతడు మామూలు జాతర, మాస్ జాతర ఉంటుంది. మాట్లాడారు బాయ్ నిజంగా ఇది. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం విలంబితం భుజంగ తుంగమాలికా ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయశ్చకాలచండ తాండవంతరోధురశివం జటాటకాహ సంభ్రమ భ్రమన్నిలింప నిగ్గరీ విలోల వీచవల్లరీ విరాజమానముద్ధరి నగద్నగద్నగజ్జలల్లలాట పట్ట పావకే కిశోరచంద్ర సూపర్ Let's play this in theaters on May 13th. ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు? ఇప్పుడు ఈ చెట్టు పైసా అంటే నాకు ప్రాణం. దాన్ని ఏమన్నా చేసావంటే నేను ఊరుకోను. రిలీజ్ చేస్తా. That's better. తక్కువ మహేష్ బాబు గారు గుండె బద్దలైపోయిందా బంగారం? ఈ సీన్ రీక్రియేట్ చేయాలి. Me and my boys, when it comes to Bob movie, Kaleja release on May 13th. తెలుసుగా అన్నా 50 టికెట్లు ఎవరి తాలూకా? ఫ్యాన్స్ రిలీజ్ స్టార్ట్ మే చూడండి అన్నా 50 టికెట్లు ఎవరి తాలూకా? అంటే నెక్స్ట్ వీక్ వస్తాను. నెక్స్ట్ వీక్ ట్యూస్డే అనుకుంటా. ఇప్పుడు వెనస్డే సారీ వస్తుంది. మహేష్ పీక్డ్, గురుజీ పీక్డ్, మనీ పీక్డ్, వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సీన్స్ ఎవరి ఇండియా సినిమా. వాడి కత్తికి అందకుండా నువ్వు కాచిన బిడ్డ, వీళ్ళ అమ్మ కడుపులో దాచిన బిడ్డ, 534 ప్రాణం సావి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు మాకు. సూపర్. అప్పటికి మహేషమ్మ గారు ఉంటే బాగుంది. ఇప్పుడు అలా థియేటర్స్ కాన్ బి కన్వర్టెడ్ టు టెంపుల్స్ ఆన్ May 13th. చూడండి ఇలా ఉంటుంది. ఆఖరికి ఎంఎస్ నారాయణ కూడా కాలు పడతాడు. సారీ గైస్, ఇంకోట్ల రాదు చేసిన. ఒకవేళ నా వీడియో ఎవరైనా కపుల్స్ చూస్తుంటే, కపుల్స్ ప్లీజ్ కన్విన్స్ హర్ ఆర్ హీ ఫర్ కలేజా రిలీజ్. ఎందుకంటే మళ్ళీ రిలీజ్ చేయరు కలేజా. చెప్తాను గాయస్, ఇప్పుడే చెప్తున్నా, కలేజా మూవీ రిలీజ్ ఇప్పుడే అవుతుంది. ఇంకా ఎప్పుడు రాదు. ఇప్పుడే పోండి అందరూ, కపుల్స్ అయినా సింగిల్స్ అయినా మింగిల్స్ అయినా ఎవరైనా పోండి. ఇప్పుడే మంచి రిలీజ్ టైం పోండి. కపుల్స్ తో పోండి, సింగిల్స్ పోండి, మింగిల్స్ తో పోండి.
మన ఎప్పుడు కాదు. కలేజా అనేది ఒక టైం రిలీజ్ అయితే ఇంకా ఇప్పుడు అదే పని రిలీజ్ అయితే కష్టం. బోర్ కొట్టేసి అందుకే ఒక్కసారి అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి. ఓకేనా? చెప్తున్నా మీ వెనక కపుల్స్ అయినా, సింగిల్స్ అయినా ఎవరైనా బుక్ చేసుకోండి. కలేజా ఫర్ కలేజా రిలీజ్ సో వి కెన్ రీక్రియేట్ థింగ్స్. అందుకే ఎవరైనా సింగిల్స్ అదే ఎవరైనా మింగిల్స్ కపుల్స్ ఉంటే మ్యారేజ్ అయిన వారు మింగిల్ అంటే ఇద్దరు లవర్స్ ఉన్నవారు రీక్రియేట్ చేసుకో సీన్ థియేటర్ ఓకేనా? పాపం ఆయన ఎంత అడుగుతున్నా చేయొచ్చు కదా guys. My mood when I listen to this song. Kalija 4K. సూపర్ గేమ్లు పెట్టిరా, గేమ్ రీక్రియేట్ చేసిరా బాబు. సుదర్శన్ థియేటర్ బయట కటౌట్ దగ్గర వేసి రీక్రియేట్ చేస్తే ఉంటాదిరా చారీ. నిజంగా రీక్రియేట్ అది థియేటర్ దగ్గర మహేష్ బాబు గారి పోస్టర్ దగ్గర రీక్రియేట్ చేస్తే ఉంటుంది. మామ మా అందరికి టికెట్ బుక్ చేసి ఈ సీన్ నీతో రీక్రియేట్ చేస్తాం మన ఫ్రెండ్స్ తో. తెలుసుగా ఏంటి భయ ఊళ్ళో అందరికి నేను ఏంటి భయ ఊరందరికీ నేను టిఎఫ్ఐ దేవుని చెప్తున్నావు అంట. దేవుడు అని చెప్తున్నావుట. కొత్త దేవుడు కాదు స్వామి, 530 మానాటి టిఎఫ్ఐ పాయింట్స్ లాకి కాలేజ్ ఆఫ్ 4K టికెట్స్ 4 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడతాను. టిఎఫ్ఐ పాయింట్స్ అందరికి టికెట్స్ తీయాలా? 35 అయితే మన ప్రాబ్లం కూడా తీస్తే ఏమే అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. కాలేజ్ ఆఫ్ 4K యాక్చువల్గా నేను దెబ్బతో వచ్చాను, తగ్గంగానే కట్టుతో వెళ్ళిపోతాను. ఏంటి భయ ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నావుట. సో గైస్ లాస్ట్ వీడియోస్ ఉంటాయి చూసి ఇక ఆపేస్తాం. ఇంకా ఇప్పుడు వీడియో ఎక్కువ సారీ గైస్. ఓకే రిలీజ్ రికార్డ్స్ కి ఎన్ కార్డ్ పెట్టబోతున్నాం. రిలీజ్ రికార్డ్స్ ఇది ఎన్ కార్డ్ పెట్టబోతుంది. ది హెన్ కార్డ్ కి అతడు పెడతాది ఇదే పెడతాడు. ఇప్పుడు కలేజా ఎన్ కార్డే, ది హెన్ కార్డ్ అంటే అతడు పెడతాడు. ఆగస్ట్ 9th కూడా అతడు వెయిట్ చేయండి. అతడు ఇంకా హెడ్ కార్డ్ పెడతాడు, సూపర్ ఉంటుంది. సో లాస్ట్ వీడియో ఆఫ్ దిస్ వీడియో వాటర్ ఏమి ఆఫ్ మై వీడియో ఎందుకంటే అయిపోయింది ఇక వీడియోస్ ఎక్కువ అదే వీడియో అయితే ఎక్కువైంది సారీ. నేను విలాగ్ చేస్తాను సినిమా చేసేటప్పుడు అది పైన ఐకార్డ్స్ పెడతా ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ చూసేయండి. నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కర్లేదు స్వామి. ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. నువ్వే మా దేవుడు అయిపోయినట్టుంది. సో గైస్ గేట్ మరి చూసినారు కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సారీ గైస్. సో కొంచెం వీడియోని అయితే ఎక్కువైంది. కలేజా అంటే ఫ్యాన్స్ ఉంటారు, మీ మహేష్ బాబు గారు డయన్ ఫ్యాన్స్ పంపించండి. అలాగే కలేజా ఫ్యాన్స్ కి మూవీ టైల్ వర్స్ ఉంటే పంపించేయండి. ఈ వీడియో నా వీడియో. నేను ఒక లవరే, నేను చాలా ఇష్టం. నాకు ఫస్ట్ కన్ఫ్యూజన్ అనిపించింది ఏటప్పుడు ఇటు రిపీట్ ఒక 5 times చూసిన అప్పుడు అర్థమైంది సినిమా. ఓకే ఒక్కొక్కటి స్టెప్ అర్థమైంది. అప్పుడు నాకు అనిపించింది అబ్బా మహేష్ బాబు గారి బయోపిక్ అని. సో ఐ లైక్ ఇట్. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కి. సో నా 2 ఛానల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ తో అది వీడియోస్ కూడా చూసండి. అట్లా ఛానల్ కూడా వీడియో చూసండి.
don't miss my videos and channels. So please subscribe to my both channels and see you later on to signing off, Mr. Maruf Reactions. A few moments later. అమ్మయ్య ఫైనలీ రియాక్షన్ చేసిన సో కాసేపు కూర్చొని టీవీ చూద్దాం, ఎప్పుడు ల్యాప్టాప్ అయినా సరే ఇక కూర్చొని టీవీ చూద్దాం. జెంబీ టీవీ ఓకే జెంబీ టీవీ పెట్టాను లేక సరే వస్తా చూద్దాం. బ్రో ఏంటి కాలేజా మూవీరా? అరే కాలేజా మూవీ, అరే కాలేజా మూవీరా చూస్తారు కదా, చూస్తారు మీరు. కాలేజా అప్పుడు టీవీలో సర్లే